క్యాంపెయినింగ్ నవీన్ యాదవ్ గారి మీద అంటే ప్రజలు ఎలా అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గారి పైన క్యాంపెయినింగ్ అసలు ఎలా జరుగుతుంది? క్యాంపెయినింగ్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా. ఎక్కడ చూసినా, ఏ గల్లీలో చూసినా, ఎక్కడ పోయినా అన్ని డివిజన్లు మంచిగా బ్రహ్మరథం పడుతున్నారు. నవీన్ యాదవ్ యూత్ ఫాలోవింగ్ ఉన్నటువంటి నాయకుడు. రేపు భవిష్యత్తు ఎట్లా ఉండాలనే దానికి కూడా ఒక విజన్ ఉన్న నాయకుడు. చిన్నప్పటికెళ్ళి కూడా ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొని వాళ్ళు ఆర్థికంగా ఉన్న కుటుంబం అయినప్పటికీ కూడా ప్రజా జీవితంలో, ప్రజాక్షేత్రంలోనే ఉండి వారు ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొని, కేసులు ఎదుర్కొని అధికారం ఏనాడు అనుభవించలేదు. 20 సంవత్సరాల నుంచి పబ్లిక్లోనే ఉన్నారు, ప్రజల్లోనే ఉన్నారు, ఆయన గల్లీల్లోనే ఉన్నారు. ఎవరికి ఎక్కడ ఏం సమస్యలు వచ్చినా కూడా అన్నా అంటే నేనున్నా అని చెప్పి వారికి పోయి వారి యొక్క సమస్య ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చి రావడం జరుగుతూ ఉంది. అంటే 2 సార్లు ఓడిపోయారు కదా నవీన్ యాదవ్ గారు, ఈసారి ఖచ్చితంగా గెలుస్తారని అంటారు. ఒకవేళ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవచ్చు? ఇప్పుడు మన తెలంగాణలో ఒక సామెత ఉందమ్మా, నేటి ఓటమి రేపటి గెలుపు కోసమే. గెలుపు అనేది ఏమో ప్రోత్సహిస్తుంది, ఓటమి అనేది మనకు ఎన్నో అనుభవాలను నేర్పిస్తుంది అని మేము గట్టిగా నమ్ముతాం. మనం ఇప్పుడు ఓటమి అంటే, ఓటమిలో కూడా రకరకాల ఓటములు ఉన్నాయి. ఆయన ఓటమి అంటే ఒక్కసారి పోటీ చేస్తే ఒక వ్యక్తి కటౌట్గా 20,000 ఓట్లు రావడం జరిగింది, మనం చూసాం. మళ్ళీ తదనంతరం ఇంకో రెండోసారి పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇది ఏ పార్టీ బీఫామ్కి సంబంధం లేకుండా ఒక ఇండిపెండెంట్ వ్యక్తి ఒక పెద్ద కాన్స్టిట్యున్సీలో 40,000 ఓట్లు సాధించడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పుడు కమలం పార్టీ, బీజేపీ పార్టీని కానీ, ఇటు కాంగ్రెస్ అప్పుడు కాంటెస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీని కానీ, 2 పార్టీలను కూడా కకావికలం చేస్తూ నీళ్లు దాపించి 2 బీఫామ్లు వచ్చినటువంటి 2 పార్టీలని వెనుకకు, ఆయన కన్నా ఇండిపెండెంట్ క్యాండిడేట్ కన్నా కూడా వెనుకకు నెట్టివేసినటువంటి విషయం కూడా మనం తెలంగాణ సమాజం అంతా చూసింది. అప్పుడే ఈయన పైన మాగంటి గోపీనాథ్ గెలవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ కి గట్టి పోటీ బీఆర్ఎస్, బీజేపీయా, లేదంటే ఆ 2 పార్టీలకే ఈ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నారు? ఇప్పుడు వాళ్ళిద్దరు 2 దొందు అన్నట్లు, బోడమల్లయ్య అన్నట్లు, వాళ్ళు ఎలక్షన్లో వచ్చినప్పుడు ఒకసారి, ఎలక్షన్లు పోయిన తర్వాత ఒకసారి, ఎలక్షన్ వచ్చినా రాకపోయినా, గెలిచినా గెలవకపోయినా ఎవరైతే పబ్లిక్గా ఉంటారనేది అందరికీ, ఇక్కడ ఉన్న సమాజానికి అంతా తెలుసు. అందరు నిరంతరం అందరికీ కృషి చేస్తూ గెలిచినా ఓడినా, పదవి ఉన్నా లేకున్నా పబ్లిక్లోనే ఉంటూ పబ్లిక్ సమస్య తీర్చే వరకు కూడా విశ్రమించని యువ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన నవీన్ అన్నగారే. అసలు ఇష్యూస్ ఎలా ఉన్నాయి పబ్లిక్ మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు? ఇష్యూస్ అంటే ఇక్కడ మేము మాకు తెలిసినంత వరకు మేము మా పరిధిలో వచ్చిన అంశాలు ఏంటివమ్మా అంటే, ఎక్కువగా ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అప్పర్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, పూరా లో క్లాస్ వాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు అంతంతనే. పూరా లో క్లాస్ వాళ్ళ గురించే అన్న ఎంతసేపు పేరుగా జూబ్లీ హిల్స్ కానీ పెద్ద వాళ్ళని ఎంబడి పోకుండా, ఎవరైతే అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, ఫుట్పాత్ జీవితాలు, భయంకరమైనటువంటి ఆకలి చావులు బతికేటటువంటి జీవితాలు, ఇటువంటి వాళ్ళ కోసమే అనే అన్నగారు కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అతి చిన్న వయసులో కూడా ఇంత పెద్ద హైపు ఆ నవీన్ అన్న అంటే, ఇంత పెద్ద గ్లామరు, ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం చాలా మాకు సంతోషకరమైనటువంటిది. ఇంకోటి, ఇప్పుడు ఉన్న సమాజంలో ఏమవుతుందంటే, రేవంత్ రెడ్డి గారు కానీ, మన రాహుల్ గాంధీ గారు కానీ దేశవ్యాప్తంగా తిరిగినా కూడా ఎవరైతే మనకు సరిపోతుంది, ఎవరైతే ఈ దేశానికి అవగాహన ఉంటుంది, యంగ్స్టార్ని మనం అన్ని విషయాల్లో మనం ప్రోత్సహించినట్లయితే, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రతి అంశం పైన మనము యువకులను ప్రోత్సహించినట్లయితేనే ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది. దేశం పైన సమగ్ర సమాచారం వాళ్ళకు ఉంటుంది, అవగాహన ఉంటుందన్న ఉద్దేశంతోన రాహుల్ గాంధీ గారికి మొదట ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే యంగ్స్టార్ని ప్రోత్సహించడంలోనే భాగంగానే వాళ్ళు మొదటి సక్సెస్ సాధించిన విషయం. ఇంకోటి, పార్టీ బీఫామ్ కూడా తోడ్పాటు కాబోతా ఉన్నది నవీన్ యాదవ్ గారికి. రెండో విషయం ఏంటంటే, వారు చేసినటువంటి సేవా దృక్పథం ఏదైతే ఉన్నదో, 5 సంవత్సరాల పిల్ల నుంచి పండు ముసలి 90 సంవత్సరాల పండు ముసలి వాళ్ళ వరకు కూడా నవీన్ అన్నని అందరూ గుర్తుపడతారు. ఆ పిల్లగాడు గెలిస్తే బాగుంటుంది, ఆ పిల్లగానికి అవకాశం ఇస్తాము. రాబోయే 3 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు వేరే పార్టీలకు ఇచ్చినాం, కనీసం ఉన్న 3 సంవత్సరాలన్నా ఈ అబ్బాయికి ఇస్తే మాకు కాస్తో కూస్తో బడుగు బలైన వర్గాలకు కానీ, గల్లీ ఫుట్పాత్ జీవితాలకు కానీ, ఆకలి చావులు బతికేటటువంటి అణగారిన వర్గాలకు కానీ ఇటువంటి వాళ్లకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోన ఇలా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అమ్మ.